మనం నెక్స్ట్ చూడబోతున్న ప్లేస్ వచ్చేసి అక్కా చెల్లి కోనేరు. సో దీనికి ఒక మంచి స్టోరీ అయితే ఉంది, అదేంటి అనేది చెప్తాను చూడండి. చెలువనారాయణ స్వామి టెంపుల్ నుంచి 200 మీటర్స్ వెనక వైపు వస్తే మీకు ఇవి 2 కోనేరులు అయితే కనిపిస్తాయి. సో ఇది స్టార్ట్ చేసేటప్పుడు అక్క అండ్ చెల్లి ఇద్దరు కలిసి స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ కోనేరులు కట్టడము. అప్పుడు ఏమైందంటే అక్క వచ్చేసి అంటే ఏ భక్తి శ్రద్ధ ఏది లేకున్నట్టు చాలా ఒక యాటిట్యూడ్తో అయితే కట్టిందనమాట. కట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ వాటర్ అనేది ఉప్పుగా కొద్దిగా కలుషితంగా అయితే ఉంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే కొంచెం కలుషితంగానే ఉంది. అండ్ ఇటువైపు చెల్లి కూడా అనమాట. చెల్లి వచ్చేసి చెలువనారాయణ స్వామిని చాలా భక్తితో కొలిచి తనైతే కోనేరుని స్టార్ట్ చేసింది. సో ఇక్కడైతే స్వీట్ నీళ్ళు అయితే పడినాయి అనమాట. అండ్ కోనేరు కూడా చూడడానికి చాలా క్లీన్గా ఉంది. సో అక్క దాని తర్వాత చాలా బాధపడి మళ్ళీ దేవునికి మొక్కగానే దేవుడు అక్కకి ఏం అనుగ్రహం ఇచ్చారంటే, సో ఈ నీరు వచ్చేసి దేవుడి బట్టల్ని ఉతకడానికి, అండ్ ఈ నీళ్ళు వచ్చేసి చెల్లి నీరు ఏదైతే ఉందో అది వచ్చేసి లోపల గుడి లోపల తీర్థానికి ప్రసాదానికి వాడడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ దేవుడి బట్టల్ని క్లీన్ చేయడానికి ఈ కోనేరు వాటర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది అనమాట స్టోరీ.